ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తరువాత విమానాలకు సంబంధించి ఎన్నో సందేహాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఒక వాణిజ్య విమానంలో ఇంధనం ఎక్కడ నిల్వ చేస్తారు? విమానంలో ఇంధనం నిల్వ చేయడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయా? ఒకవేళ ఇంధనం లీక్ అయితే పరిస్థితి ఏంటి? విమానం ఇంత మొత్తంలో ఇంధనాన్ని ఎందుకు మోసుకెళ్లాల్సి వస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఓ సరికొత్త చర్చ మొదలైంది. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉంది. తీవ్రస్థాయిలో మండే స్వభావం కలిగిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ప్రజ్వరిల్లి 270 మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో అసలు ఒక విమానం ఇంత ఇంధనాన్ని ఎందుకు మోసుకెళ్లాల్సి వస్తోంది? అంత భారీ మొత్తాన్ని ఎక్కడ నిల్వ చేస్తారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. బోయింగ్ విమానం 10 గంటల ప్రయాణానికి 15 లక్షల లీటర్లను వినియోగించుకుంటుంది. అంటే ఒక కిలోమీటరు ప్రయాణానికి 12 లీటర్ల ఇంధనాన్ని వాడేస్తుంది. వాణిజ్య విమానం మోసుకెళ్లే ఇంధనంలో మెజారిటీ శాతం దాని రెక్కల్లోనే భద్రపరుస్తారు. కొన్ని విమానాల్లో మధ్య భాగం, తోక భాగాల్లో స్వల్ప స్థాయిలో నిల్వ చేస్తారు. అయితే ప్రధాన ట్యాంకులు మాత్రం రెక్కల్లోనే ఉంటాయి. రెక్కల్లో గదుల్లాంటి నిర్మాణాలుంటాయి. ఇంధనాన్ని అందులోనే నిల్వ చేస్తారు. విమానం గాల్లోకి ఎగరడానికి ఉపయోగపడే ప్రధాన సాధనాలు దాని రెక్కలు. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ ను స్థిరంగా ఉంచడానికి రెక్కలు దోహదపడతాయి. టేకాఫ్, ల్యాండింగ్ లో కూడా రెక్కలే ప్రధానం. దూర ప్రయాణాలు చేసే వాణిజ్య విమానాలకు భారీగా ఇంధనం అవసరం ఉంటుంది. అయితే ఆ ఇంధనాన్ని సమర్థంగా, సురక్షితంగా, ఆచరణాత్మక పద్ధతిలో నిల్వ చేయడం విమాన డిజైన్లో కీలక అంశం. దీనివల్ల చోటును మెరుగ్గా ఉపయోగించుకోవడంతో పాటు విమాన పనితీరు సమర్థంగా ఉంటుంది. విమానం నింగిలో ఉన్నప్పుడు వాయు ప్రవాహాన్ని ఒక పద్ధతిలో నియంత్రించడం ద్వారా విమానం గాల్లోకి లేచేలా, నింగిలో ఉండేలా చేస్తాయి. రెక్కల్లో ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల ఆ భాగం బరువు పెరుగుతుంది. ఫలితంగా విమానానికి ఎదురయ్యే డ్రాగ్ను తగ్గించి దాని ఏరోడైనమిక్ సమర్థతను మెరుగుపరచవచ్చు. విమాన రెక్కల్లో ఇంధనం నిల్వ చేయడానికి చాలా ముఖ్యమైన కారణాలున్నాయి. రెక్కల్లో ఇంధనాన్ని నిల్వ చేయడం ద్వారా విమాన సెంటర్ ఆఫ్ లిఫ్ట్ వద్ద బరువును సమతూకం చేసినట్లవుతుంది. బరువు, లిఫ్ట్ మధ్య ఇలాంటి సమతుల్యం వల్ల కూడా గాలి నిరోధకత ప్రభావం తగ్గుతుంది. ఫలితంగా విమానం మరింత సాఫీగా ప్రయాణించగలుగుతుంది. అదే సమయంలో ఏరోడైనమిక్స్ మెరుగ్గా ఉండడం వల్ల విమానాన్ని సులువుగా నియంత్రించవచ్చు. ముఖ్యంగా గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఈ లక్షణం బాగా ఉపయోగపడుతుంది. ఇంధనంలో ఎక్కువ భాగాన్ని రెక్కల్లో నిల్వ చేయడం ద్వారా విమాన బరువును సమతౌల్యం చేయడానికి వీలవుతుంది. విమాన గురుత్వాకర్షణ కేంద్రాన్ని సమర్థంగా నిర్వహించవచ్చు. దీనివల్ల బరువు సమంగా అన్ని వైపులకు విస్తరింపజేసినట్టు అవుతుంది. ఫలితంగా గాల్లో ఉన్నప్పుడు విమానాన్ని నియంత్రించడం సులువవుతుంది. ఒకవేళ రెక్కల్లో కాకుండా విమానం తోక భాగంలో ఎక్కువ ఇంధనాన్ని ఉంచితే ఆకాశంలోకి వెళ్ళాక వెనుక వైపు బరువు పెరిగి ముందు భాగం ఒకంత పైకి లేస్తుంది. ఇంధన పరిమాణం తగ్గాక ల్యాండింగ్ సమయంలో ముందు భాగం ముందు వైపునకు ఒరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ క్రాఫ్ట్ నియంత్రణ పైలట్లకు కష్టమవుతుంది. దూర ప్రయాణాలు చేసే విమానాల్లో ఇంధనం బరువు 3వ వంతు వరకు ఆక్రమిస్తుంది. అంత భారాన్ని పూర్తిగా విమానం మధ్య భాగంలోనే నిల్వ చేస్తే ప్రయాణికులకు లగేజీకి చోటు ఎక్కువ ఉండదు. డొల్లగా ఉండే రెక్కల అంతర్భాగంలో భారీగా చోటు ఉంటుంది. దాన్ని సామాన్లు భద్రపరచుకోవడానికి వాడుకోవడం కుదరదు. ఇంధనాన్ని నిల్వ చేయడం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంధనాన్ని ఇంజిన్లోకి పంపు చేయడానికి విమానాల్లో మోటార్లుంటాయి. ఒకవేళ మార్గమధ్యంలో ఆ పంపులు మొరాయించినా రెక్కల నుంచి ఇంధనం సులువుగానే ఇంజిన్లోకి ప్రవహిస్తుంది. గురుత్వాకర్షణ శక్తి సాయంతో ఇది ఇంజిన్లోకి వెళ్లేలా రెక్కలు డిజైన్ ఉంటుంది. విమానంలో ఇంధనం రెక్కల్లో అధిక భాగం నిల్వ చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఇంధనం రెక్కల్లో ఉండడం వల్ల క్రాష్ ల్యాండింగ్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు కీలక వ్యవస్థలను రక్షించడానికి వీలవుతుంది. రెక్కలు విమాన క్యాబిన్కు ఒకంత దూరంగా ఉంటాయి. అందువల్ల ఇంధనంలో చెలరేగే మంటలను ప్రయాణికులుండే భాగానికి అంత త్వరగా వ్యాప్తి చెందకుండా చూడొచ్చు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ వంటి పరిస్థితుల్లో ఇంధనాన్ని గాల్లో వదిలేసే వ్యవస్థ ఉంటుంది. దీనివల్ల ల్యాండింగ్ సమయంలో విమానం బరువు తగ్గించుకోవడంతో పాటు మంటలు అంటుకోవడానికి ఆస్కారాన్ని నియంత్రించుకోవచ్చు. ఇలా ఏ విధంగా చూసినా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న నేపథ్యంలో విమానంలో ఇంధనం ఎక్కువగా రెక్కల్లోనే నిల్వ చేస్తారు. అలా చేస్తేనే పైలట్కు విమానాన్ని నియంత్రించడం సులువవుతుంది. విమానం గాల్లోకి ఎగరడానికి, అలాగే దాన్ని స్థిరంగా ఉంచడానికి, అలాగే ల్యాండింగ్ సమయంలో రెక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. విమాన రెక్కల్లో అత్యధిక శాతం ఇంధనం నిల్వ చేయడం ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ ను
పైలట్ బ్యాలెన్స్ చేయడం సులభమవుతుంది. అంతేకాదు ఇంధనం లీక్, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు వాటి నుండి రక్షించడానికి ఇలా అనేక రకాల కారణాలతో విమాన రెక్కల్లోనే అధిక భాగం ఇంధనం నిల్వ చేస్తారు. తద్వారా విమాన ప్రయాణం వేగంగా, స్థిరంగా కొనసాగుతుంది.